రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అయిన రెండో రోజే కేసీఆర్ గుండె పగిలిందన్నారు. ఖజానా అంతా లూటీ చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ స్పీచ్ అంతా అక్కస్తో మాట్లాడినట్టు ఉందన్నారు. కేసీఆర్ సభకు ఎన్ని బస్సులు అడిగితే అన్ని ఇచ్చామన్నారు. మావోయిస్టుల అంశంపై జానారెడ్డితో చర్చించామని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో మావోయిస్టులతో జానారెడ్డి కేకే చర్చలు జరిపారని, ఈ వ్యవహారమంతా జానారెడ్డి కేకే చూసుకున్నారని చెప్పారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అధిష్టానానికి కూడా ఈ విషయాన్ని చెప్తామన్నారు. వాటికి ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. చెప్పండి అజీం. సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేస్తూ పలు కీలకమైనటువంటి అంశాలు చెప్పారు. ఏదైతే ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డి ఇంటికి వెళ్లి ఏదైతే మావోయిస్టులకు సంబంధించిన అంశంపై జానారెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చలో జానారెడ్డి, కేకే, రేవంత్ రెడ్డి ముగ్గురు కూడా సుదీర్ఘంగా చర్చించారు. సో ఈ అంశంపై పార్టీ నిర్ణయం ఏం తీసుకుంటుందో దాని నిర్ణయం తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి తన చిట్ చాట్ లో చెప్పుకుంటూ వచ్చారు. అయితే పీస్ కమిటీకి సంబంధించినటువంటి నివేదికను కూడా అధిష్టానానికి పంపించిన తర్వాత పార్టీ తీసుకున్న నిర్ణయం బట్టి ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని మాట్లాడారు. ఇక దీని తర్వాత ఏదైతే నిన్న కేసీఆర్ సభ వరంగల్లో జరిగిందో ఈ సభపై మాత్రం కొంత ఘాటుగానే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కేసీఆర్ స్పీచ్ లో పసలేదని, కేసీఆర్ స్పీచ్ అక్కసుతో మాట్లాడినట్టుందని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ స్పీచ్ ను ఏదైతే కేసీఆర్ స్పీచ్ పై మాట్లాడడం జరిగింది. అలాగే ఖజానా అంతా లూటీ చేసింది కూడా కేసీఆరే కదా. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి ఆర్థిక అరాచకాన్ని ఇప్పుడు ఏదైతే 1.5 పథకాలను అమలు చేసుకుంటూ ఇప్పుడు ఒక్కొక్కటిగా ముందుకు చేసుకుంటూ ఏదైతే స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ పోతున్నామని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడారు. ఇక కేసీఆర్ సభకు ఎన్ని బస్సులు అడిగితే అన్ని బస్సులు ఇచ్చాం, బస్సులు ఇవ్వలేదు, ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ నడుపుకున్నారని చెప్పి కూడా నిన్న ఏదైతే సభలో మా వ్యాఖ్యలు చేశారు. ఈ సభకు సంబంధించి కేసీఆర్ కు ఎన్ని బస్సులు అడితే అన్ని బస్సులు ఇచ్చాం, దీనివల్ల ఆర్టీసీకి కూడా ఆదాయం వచ్చింది. గతంలో రాహుల్ గాంధీ సభ ఖమ్మంలో జరిగినప్పుడు బస్సులు ఇవ్వనిది కేసీఆర్ ప్రభుత్వం. సో బస్సులు ఇవ్వకపోతే సభలు ఆగిపోతాయనే ఆలోచన వాళ్ళది తప్ప మాది కాదని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇక దీంతో పాటు కూడా కక్ష సాధింపు రాజకీయాలకు కూడా తాను దిగను అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అటు కేసీఆర్ పై ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో అటు ఈ ఫార్ములా కావచ్చు, అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, మిగతా అంశాలు ఏ ఉన్నా కానీ అన్ని చట్ట పరిధిలోనే జరుగుతాయి తప్ప ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలకు నేను దిగను. కేసీఆర్ లాగా చట్టాన్ని అతిక్రమించి ఏదైతే అరెస్టులు కూడా చేయించాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. ఇక కాగర్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, కాగర్ అంశంపై పార్టీ నిర్ణయం తర్వాత తన నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక 1.5 పథకాలన్నీ అమలు చేశాం, ఇప్పుడు అంతా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ పోతున్నామని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఇక ఇందిరాగాంధీకి సంబంధించిన అంశం కూడా వచ్చింది. ఇందిరాగాంధీని కూడా చాలా కొనియాడారు. ప్రపంచంలో ఇందిరాగాంధీ గారిని మించినటువంటి యోధురాలు లేరని, ఓ దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీ అని చెప్పి కూడా ఏదైతే రేవంత్ మాట్లాడుకుంటూ వచ్చారు. ఇక దీంతో పాటు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందని చెప్పి అడిగిన ప్రశ్న కూడా ఏదైతే రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాహుల్ గాంధీకి నాకు మధ్య చాలా మంచి రిలేషన్షిప్ ఉంది, దీనిపై ఎవరు ఏం మాట్లాడుకున్నా నేను పట్టించుకోను, అది నాకు అనవసరం, ఎవరికి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో తెలిపారు. సో ఓవరాల్ గా కేసీఆర్ సభ విషయానికి వచ్చినట్టయితే కేసీఆర్ అసలు స్పీచ్ లో అసలు పసరీ లేదు, అసలు ఎక్కడ కూడా సబ్జెక్ట్ లేదు, అక్కసుతో మాట్లాడినట్టే ఉంది తప్ప నేను సీఎం అయిన రెండో రోజే కేసీఆర్ గుండె పగిలిపోయిందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఖచ్చితంగా ప్రజలు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దుర్గా.